అక్టోబర్ 28, 2023వ తేదీన సమాల్కా, హర్యానాలో నిర్వహించిన 76వ వార్షిక నిరంకారి సంత్ సమాగం మొదటి రోజున విశ్వ మానవాళికి ఇచ్చిన కళ్యాణదాయక సందేశంలో మాతాజీ ఇలా పలికారు. సాధు మహాపురుషులారా, ప్రేమతో చెప్పండి, ధన్ నిరంకార్జీ. 76వ వార్షిక నిరంకారి సంత్ సమాగం యొక్క మొదటి రోజున అందరూ సంతుల భావాలను శ్రవణం చేశారు. జీవితంలో మనం మాయతో జోడింపబడి ఉంటే, అనగా శాంతిని వస్తువులు లేదా పరిస్థితుల నుండి పొందాలని తలిస్తే కనుక అటువంటి శాంతి శాశ్వతం కాదు. ఏవైతే మన మనసుకు నేడు తాత్కాలికంగా శాంతిని ఇస్తున్నాయో అవే తరువాత మన ప్రశాంతతను హరించేవిగా ఉంటాయి. శాశ్వతమైన శాంతిని మనం కోరుకున్నట్లయితే మనం ఏం చేయాలి? నేడు సమాగంలో సంతులు తెలిపినట్లుగా ఈ అవినాశి నిరంకార పరమాత్మతో జోడింపబడి ఉండాలి. అన్ని సమయాలలో ఉండే శాశ్వత ఉనికి నిరంకారునిది. ఎటువంటి మార్పు చెందక భూత వర్తమాన భవిష్యత్తులో ఏకరీతిగా ఉండే యథార్థమే పరమాత్మ. ఇట్టి పరమాత్మను తెలుసుకుని ప్రేమ బంధాన్ని ఏర్పరచుకుంటే, సదా ఈయన అనుభూతిని కలిగి ఉంటే, పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ ప్రశాంతతను కలిగి ఉంటాము. శాంతి, కామ్నెస్ మరియు బ్లిస్తో ఉంటాము. తనువు ఆరోగ్యంగా ఉన్నా లేకున్నా మానసిక ప్రశాంతత అయితే సదా నిలిచి ఉంటుంది. ప్రతి ఒక్కరూ ఇలా జీవించటం సాధ్యమేనని సంతులు తెలుపుతున్నారు. పరమాత్మతో యోగమై ఉంటూ శాశ్వత ఆనందాన్ని ఆస్వాదించగలము. బ్రహ్మ జ్ఞానం పొంది నిరంకారుడి అనుభూతిలో ఉంటూ సేవ, స్మరణ, సత్సంగం చేస్తున్న మనసులో సానుకూలమైన మార్పు రాకపోతే జ్ఞానం మనలో స్థిరపడదు. ముందుగా మనలోని అహంకారాన్ని వీడాలి. మనసులో సమర్పిత భావన ఉండాలి. నేను అనే భావనను తొలగించుకోవాలి. పరమాత్మకు పరిపూర్ణంగా సమర్పితమవ్వాలి. అప్పుడే వాస్తవమైన ప్రశాంతత చేకూరుతుంది. అనగా సమర్పణతోనే ప్రశాంతత సిద్ధిస్తుంది. దైనందిన జీవితంలో సమర్పణ అనే పదాన్ని వివిధ అర్థాలతో వాడుతూ ఉంటాము. మన పై అధికారుల ఆదేశాలను విధేయతతో అమలుపరచటాన్ని సమర్పణ అని భావిస్తాము. అయితే ఈ ఆజ్ఞాపాలనలో భయం అనే భావన ప్రధానమైనది. వారి ఆజ్ఞను ధిక్కరిస్తే ఉద్యోగం పోతుందేమోననే భయంతో, ప్రతికూల పరిస్థితులు నెలకొంటాయనే ఉద్దేశ్యంతో వారికి అణిగిమణిగి ఉంటాము. ఎప్పుడైతే భగవంతుడికి అనన్య ప్రేమ భక్తితో సమర్పితమవుతామో, మన వ్యక్తిగత ఉనికిని సైతం కోల్పోతామో, అప్పుడే శాశ్వత శాంతిని పొందగలము. ఇదియే వాస్తవమైన సమర్పణ. బాల్యం నుండి విద్యను అభ్యసించి డిగ్రీలు పొంది ఉద్యోగం లేదా వ్యాపారం చేస్తూ సంపాదిస్తున్నాము. ఇది దీర్ఘకాలిక ప్రక్రియ. అయితే మనలోని అహంకార అభిమానాలను సమర్పించటానికి, అనగా త్యాగం చేయటానికి ఒక్క క్షణం సరిపోతుంది. నేను ఈ దేహం కాదు, భగవంతుడి అంశ అయిన ఆత్మను అనే అవగాహన మనసుకు కలగటంతోనే ఈ శరీరం తాత్కాలికమైనది, ఏదో ఒకనాడు నశించేదని తెలిసినప్పుడు మనసులో సమర్పణాభావం ఉదయిస్తుంది. సమర్పణ గురించి ఒక కథ దాసి మీ ముందు ఉంచుతుంది. ఎన్నో సంవత్సరాల తర్వాత ఒక శిష్యుడు గురువు వద్దకు వస్తాడు. గురువుకు 1000 బంగారు నాణాలు సమర్పిస్తాడు. ఇది ఎన్నో సంవత్సరాల తన కష్టార్జితమని తెలుపుతాడు. వాటిని గురువుకు సమర్పించి ఆశీర్వాదం పొందాలనేది అతడి భావన. గురువు వాటిని స్వీకరిస్తూ, నీవు తెచ్చిన ఈ బంగారు నాణాలను నేను స్వీకరిస్తున్నాను. ఇప్పుడు వీటిని తీసుకుని వెళ్ళి ఆ నదిలో పడవేసిరా అని పలుకుతాడు. శిష్యుడు మనసు ఆందోళనకు గురైంది. నేనెంతో శ్రమించి కూడబెట్టిన ఈ 1000 బంగారు నాణాలను గురువుగారికి సమర్పిస్తే వారేమో వీటిని నదిలో విసిరేయమని అంటున్నారేమిటి అని బాధపడ్డాడు. అయితే
మనస్సును నియంత్రించుకుని గురువు ఆదేశానికి అనుగుణంగా నది వైపు వెళ్ళాడు. ఎంతసేపటికి శిష్యుడు తిరిగి రాకపోవటాన్ని గమనించిన గురువు స్వయంగా నదీ తీరానికి వెళ్ళి చూడగా ఆ శిష్యుడు నాణాల సంచిని ఒక్కసారిగా నదిలో పడేయకుండా ఒక్కొక్క నాణాన్ని తీసి నీటిలో వేస్తున్నాడు. గురువు దేనినైతే త్యజించమని తెలుపుతారో వాటిని ఎట్టి ఆలస్యం చెయ్యకుండా తక్షణమే త్యాగం చేయాలి. వస్తువులు, పేరు ప్రతిష్టలపై ఉండే మమకారం వలన అందరూ మనల్ని గుర్తించాలి, గౌరవించాలి, ప్రశంసించాలనే తలంపుతో అభిమాన అహంకారాలను పెంచుకుంటూ ఉంటాము. మనసులో ఎటువంటి ఆసక్తి, కోరిక లేనప్పుడే పరిపూర్ణంగా అహంకారాన్ని త్యజించగలము. నిష్కామమైన మనసుతో మనల్ని మనం ఒక ఖాళీ పాత్రగా మలచుకోవాలి. దేనినైనా ప్రోగు చేసుకోవటానికి ఎక్కువ సమయం పడుతుంది, కానీ ఖాళీ చేయటానికి క్షణకాలం చాలు. ఉదాహరణకు, పిల్లలు డిబ్బీలో చిల్లర డబ్బులు దాచుకుంటారు. ఆ డిబ్బీ నింపడానికి సంవత్సర కాలం పట్టవచ్చు. అయితే చివరకు ఆ మట్టి పాత్రను బలంగా నేలకేసి కొడితే అది పగిలి ఒక్క క్షణంలో ఖాళీ అవుతుంది. మనసు పరమాత్మతో యోగమవ్వటంతోనే పావన పవిత్రంగా మారుతుంది. అహంకార రహితంగా సమర్పితమై ఉంటుంది. ఇలా మనల్ని మనం సమర్పించుకుంటే కనుక బంధువులు, కుటుంబ సభ్యులు, స్నేహితులు, పరిచయస్తులు, పరిచయం లేనివారు, ఇలా విశ్వంలోని అందరికీ సమర్పిత భావంతో సేవ చేయగలము. వాంఛారహిత మనసు కలవారే మంచి మానవులుగా ఉంటూ ప్రపంచానికి కళ్యాణకారిగా ఉంటారు. అందరూ సమర్పణ భావన కలిగి ఉంటూ సేవా తత్పరతో జీవించాలి. అప్పుడే శాంతి లభిస్తుంది. ప్రేమరహితమైన సమర్పణ లేని కార్యాలు కోరుకున్న ఫలితాన్నిచ్చినా శాంతిని మాత్రం చేకూర్చలేవు. ప్రేమ, సమర్పణతోనే నిజమైన అలౌకిక శాంతిని పొందగలము. ప్రేమ, సమర్పణ మనలో లోపిస్తే కనుక శాంతి మన అందుబాటులో ఉన్నా ఆస్వాదించలేము. ప్రాపంచిక ఒడిదుడుకులు మనసును కృంగదీస్తాయి. మనసు వ్యాకులత అశాంతికి లోనవుతుంది. అందుకే మనం ఆత్మస్థుతికి దూరంగా ఉండాలి. సంతుల చరణధూళిగా ఉండాలి. అప్పుడే మనలో సానుకూలమైన మార్పు వస్తుంది. తనను తాను గొప్పవాడిగా తలచేవాడు ఎన్నడూ గొప్పవాడు కాలేడు. నేర్చుకోవలసింది ఎంతో ఉంది. మనలో ఎంతగానైతే సమర్పణ భావన వృద్ధి చెందుతుందో అంతగా మన వ్యక్తిగత ఉనికిని కోల్పోగలుగుతాము. ఇలా అహంకారం వీడినప్పుడే మానవులుగా పరిగణింపబడతాము. మనసును నిరంతరం ఈ పరమాత్మతో జోడించి ఉంచితే ఈ మనసులో పరమాత్మ స్థిర నివాసం ఉంటాడు. ఎంతగా మనసులో నిరంకారుడు నిండి ఉంటాడో అంతగా మనలో సమర్పణ భావన స్థిరపడుతుంది. మన మనోభావాలను మార్చుకుంటూ మనల్ని మనం మరింత సుందరంగా తీర్చిదిద్దుకుంటే మనం నిరంకారి మిషన్కు చెందిన వారమని ప్రత్యేకంగా తెలపనవసరం లేకుండానే మన కర్మలే మన ప్రచారంగా ఉంటాయి. దాతారునితో యోగమై ఉన్నందున మనకు లభించిన ప్రశాంతతను విశ్వవ్యాపకం చెయ్యాలి. మన మనస్సు అశాంతిగా ఉంటే కనుక మనం ఎవరిని కలిసినా బాహ్య వాతావరణం ఎంత సుందరంగా ఆహ్లాదకరంగా ఉన్నా మనసులో శాంతి ఉండదు. మనం ప్రయత్నపూర్వకంగా మనసును నిశ్చలంగా ఉంచుకోవాలి. మనసు సుందర సహజ భావనలతో నిండి ఉండాలి. మనసును నిరంకారుడితో యోగం చేయాలి. అప్పుడే మనసు శాంతంగా నిశ్చలంగా ఉంటుంది. మనలో సమర్పణ భావం ఉదయిస్తుంది. ఎప్పుడైతే మనల్ని మనం గొప్పవారమని తలుస్తామో అప్పుడు మానసిక ప్రశాంతతను కోల్పోతాము. మనకంటే ఎక్కువ ఐశ్వర్యవంతులను చూసి ఈర్ష్య, అసూయ, అశాంతికి గురి అవుతాము. భగవంతుడు ప్రసాదించిన శరీరంతో మన బాధ్యతలను, కర్తవ్యాలను పూర్తి చేయాలి. ఉద్యోగం లేదా వ్యాపారం చేయాలి. కష్టార్జితంతో ప్రశాంతంగా జీవించాలి. లభించిన వస్తువులను సద్వినియోగం చేసుకోవాలి. వాటిపై మమకారం పెంచుకోకూడదు. అనాసక్త ఆసక్తి,
డిటాచ్డ్ అటాచ్మెంట్తో జీవించినప్పుడే ప్రశాంతత చేకూరుతుంది. నేడు సమాజంలో భక్తులందరూ విశ్వమంతటా శాంతి నెలకొనాలని కోరుకుంటున్నారు. అందరూ ప్రశాంతంగా జీవించాలని ఆకాంక్షిస్తున్నారు. ఎవరికీ ఎటువంటి కష్టం కలగకూడదు. ఇతరుల కష్టానికి మనం కారణం కాకూడదు. మనం ఎక్కడ ఉంటే అక్కడ ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించాలి. వాస్తవానికి మన శాంతి మన వద్దనే ఉంది. మనం శాంతితో ఉంటే మనం ఎవరిని కలిసినా వారందరికీ ఈ ప్రశాంతతనే పంచగలము. మనసులో అశాంతి లేదా అలజడి ఉంటే మనం ఈ శాంతిని బాహ్యంగా ఎక్కడ వెతికినా పొందలేము. మనసు శాంతంగా ఉన్నట్లయితే కల్లోల పరిస్థితులలో జనసందోహంలో ఉన్నప్పటికీ మన ప్రశాంతతకు భంగం కలగదు. ఎంతో సునాయాసంగా బాహ్య ఒత్తిడిని, సంఘర్షణను ఎదుర్కోగలము. మానవులమైన మనం మానవీయ గుణాలను కలిగి ఉండాలి. ప్రపంచానికి వరదానంగా ఉండాలి. మన మదిలో మానవత్వం లోపిస్తే శాంతి, ఆనందానికి మనం దూరంగా ఉండిపోతాము. మనలో లేని శాంతిని బయట నుండి పొందాలనుకోవడం అవివేకం అవుతుంది. ఎక్కడ ఉన్నా శాంతిని అనుభూతి చెందాలి. ప్రశాంతతకు మూలం ఈ నిరంకార పరమాత్మ. పరమాత్మను తెలుసుకుని యోగమై ఉంటే కనుక అంతటా పరమాత్మనే దర్శిస్తాము. మన హృదయం ప్రేమతో నిండి ఉన్నట్లయితే స్వాంతన కలుగుతుంది. మనలోని ఈ ప్రశాంతత మన ద్వారా పరివారం, స్నేహితులు, సమాజం ఇలా మరింతగా విస్తరిస్తూ రాష్ట్రం, దేశం మరియు విశ్వవ్యాప్తంగా నెలకొంటుంది. మనం కోరుకునే ప్రశాంతత, ఆనందం ప్రథమంగా మనలో నెలకొనాలి. అప్పుడే ఈ శాంతిని అంతటా అనుభూతి చెందగలము. మనం ఈ ప్రపంచంలో మంటలు రగిల్చేవారిగా కాకుండా మంటలు ఆర్పేవారి శ్రేణిలో ఉండాలి. నిరంకారుడు అందరికీ శక్తి సామర్థ్యాలను ప్రసాదించాలి. ప్రపంచంలోని అందరి పట్ల సమర్పితమైన సేవాభావం కలిగి ఉండేలా ఆశీర్వదించాలి. దాతారుడి కృపతో అందరి జీవితాలు శాంతి, ఆనందాలతో నిండి ఉండాలి. సేవాభావం, సమర్పితమైన మనస్సుతో అందరూ జీవించగలగాలి. సాధు మహాపురుషుల్లారా, ప్రేమతో చెప్పండి, ధన్ నిరంకార్జీ.